చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, కంపెనీలు నడిపేటువంటి వాళ్ళు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు తరచుగా బాధపడేది ఏమిటంటే మాకు పనులు జరగడం లేదు, వ్యాపారాలు జరగడం లేదు, ఆశించిన రీతిగా మాకు బిజినెస్ ముందుకు సాగడం లేదు. కారణం ఈరోజు ఎక్కడ చూసినా ఒకరినొకరు తొక్కుకుంటూ వేల కొలది జనులు కూడుకొని ఉన్నారు. కనుక వ్యాపారాలు జరగక, పనులు జరగక దీనికి గల కారణాలు ఏమిటి అని బైబిల్లో లేఖనాలను పరిశీలిస్తే ఇది ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, వారు అడ్డు రాయి తగిలి తొట్టుపడిరి అంటున్నట్లుగా ఈరోజు అనేక మంది పనులు చేసే చోట్లలో, వ్యాపారాలు చేసే చోట్లలో, ఉద్యోగాలు చేసే చోట్ల, ఫ్యాక్టరీలు నడిపే చోట్ల దేవుడు ఏం చేశాడంటే అడ్డు రాయిలు పెట్టేశాడు, అడ్డురాళ్ళు పెట్టేశారు. వారికి అడ్డులు ఉన్నాయి, వ్యాపారాలు జరగకుండా ఆ అడ్డులు తొలగిపోవాలి. ఎందుకు వస్తున్నాయి అన్న విషయం చూసినట్లయితే తమ కిందన పని చేసేటువంటి వర్కర్స్, కూలి వాళ్ళు, లేబర్స్ వారిని ఏం చేస్తున్నారంటే ఇష్టమైన దైవాన్ని ఆరాధించడానికి వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు అనే విషయం మనం చూసినట్లయితే వారిని ఆటంకపరచడం, వారిని చులకనగా నిందించడము, వారి ఇష్టమైన దైవాన్ని విరోధముగా భావించడము, మరియు వారి ఇష్టమైన దైవం ఎందు వాళ్ళ విశ్వాసం ఉంచింటే వారిని అభ్యంతరపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. అందులో క్రైస్తవులు చాలామందిని యజమాని కింద పనిచేసే క్రైస్తవులను, పనికి వెళ్ళే చేసేటువంటి యజమానులు ఆటంకపరుస్తూ ఉన్నారు. అందువల్లనే ఈరోజు ఎలాగ ఉంటున్నదంటే వారి పరిస్థితి, వారి తమ కింద పని చేసే వారి మీద కోపపడడం, అధికారం చేయడం, ప్రభుత్వం చేయడం, వారిని బెదిరించడం అనేది జరుగుతుంది. కనుకనే ప్రభువునందు ఈరోజు అభ్యంతరముల వలన లోకానికి శ్రమ, ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ అంటున్నారు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ చిన్నవాళ్ళు అనేక మందిని ఈరోజు ఆటంకపరుస్తున్నారు. గనుక దేవుడు వాడి మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడిన వాదిగా మెడకు తిరగట్రాయి దేవుడు కట్టేశాడు. ఎంత తిరగట్రాయి కడితే ఎలా కిందకి వెళ్ళిపోతారో, ఎలా దాని నుండి బయటపడాలో ఎలా అర్థం కాదు. ఈరోజు పనులు జరగక, వ్యాపారాలు జరగక ఏం చేయాలా, ఎలా చేయాలా అర్థము కాని పరిస్థితుల్లో బాధపడిపోయినారు. దయచేసి ఈ వాక్యం చూసే మనము మన తప్పును సరిదిద్దుకోగలిగితే దేవుడు కనికరించగలడు.